ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం 251 ఏకాదశ స్కందము అధ్యాయం 14లో సగం వరకు చెప్పుకున్నాం. నిన్న వైష్ణవుడు ఊర్ధపుండ్రధారణ గురించి చెప్పుకుంటున్నాం. ఇలా ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారని, ఏ బొట్టు పెట్టుకోకపోతే కూడా కేశవాయ నమః అని ఇలా ద్వాదశ నామాలను జపిస్తూ దండాకారంగా ఊర్ధపుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుందని చెప్పారన్నమాట. ఇక్కడ దండాకార, దీప శిఖాకార, పద్మముఖ, ముకులాకార, మత్స్యాకారాల ధరించడము ప్రశస్తమే అంటున్నారు. శిఖలాగా యజ్ఞోపేతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధపుండ్ర ధారణ నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేని పక్షంలో ఏ సత్కర్మలు ఫలించవు. నైష్ఠికులైన వైష్ణవులు త్రిశూలావర్తుల, చతురష్టక, అర్ధచంద్ర, శివలింగాకారాలు ధరించరు. వాళ్ళు జన్మదహ వైష్ణవుడే, వేద మార్గాన్ని అనుసరించేవాడే. మరి ఇంకా ఇతర కార్యాల్లో కూడా పుండ్రధారణ చేయకూడదు. ఒకవేళ వైష్ణవాగమాల్లో ఖ్యాతి కోసమో కాంతి కోసమో కామ్యసిద్ధి కోసం ఇంకేమైనా ఆకార భేదాలు ప్రసక్తమైనా కూడా వాటిని వైదిక వైష్ణవులు ధరించరాదని చెప్పేశారు అన్నమాట. వీటిలో వైదిక శ్రౌత స్నార్థాది భేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే అంట, ఎవరి సిద్ధాంతం వారిదే. కనుక ఏ మార్గానికి చెందిన వారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టుని ధరించాలి. వేరే ఆకృతులు ధరించకూడదు. ఏదేమైనా కూడా వైదిక మార్గంలో భస్మంతో తిరియకు త్రిముండ్రాలను కూడా నారాయణ ప్రసన్నులు గంధజలంతోనూ గంధంతో వాళ్ళు మృతుకుతోనూ శూలాకారంలో ఊర్ధపుండ్రాలను ధరించి తీరవలసింది. ఏ బొట్టు లేని శూన్య లలాటకం ఎవరికి ఎప్పుడు తగదని చెప్తున్నారు అన్నమాట. అయిపోయింది అధ్యాయం 15. ఇప్పుడు ఇంకా సంధ్యోపాసన గురించి చెప్పుకున్నాం. నారద బొట్టు పెట్టుకోకపోవడం అనేది చేయవలసింది సంధ్యోపాసన. అంటే బొట్టు పెట్టుకోవాలి, ఫస్ట్ బొట్టు పెట్టుకున్నాక తర్వాత సంధ్యోపాసన. ఫస్ట్ మొదలు బొట్టు గురించి చెప్పారు, తర్వాత సంధ్యోపాసన. ఇక్కడ దీని గురించి చెప్తాను, ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాత సంధ్యను, సూర్యుడు ఆకాశంలో నట్టనేడుపుకు చేరుకోగానే మధ్యాహ్న సంధ్యను, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయం సంధ్యను ఉపాసించాలి. అంటే 3 పూటలు చెప్పి సంధ్య ఉపాసన చేయాలని చెప్పారు. పూర్వీకులు 3 సంధ్యలు కంపల్సరీ పాటించేవారు. మనం పొద్దుట సాయంత్రం చేస్తే పెద్ద గగనం అయిపోతుంది. మళ్ళీ వీటిలో అంతర్భేదాలు ఉన్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాత సంధ్య ఉత్తమని, నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమని, సూర్యుడు ఉదయించేశాక చేసే ప్రాత సంధ్య అధమని, ఇలాగే కూడా సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయం సంధ్య ఉత్తమని, సాయంకాలం కరెక్ట్గానే చేస్తున్నట్టు, అస్తమించాక చేసేది మధ్యమని, సూర్యుడు అస్తమించేశాక చేసేది మధ్యం అంట. అట్లా అస్తమించబోతున్నప్పుడే సాయం సంధ్య చేయాలని, చుక్కలు పొడిచాక చేసే సాయం సంధ్య అధమని, ఇప్పుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లివేరని, వేదాలే శాఖలని, ధర్మకార్యాలు ఆకులని. కనుక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలు లేవు కదా, ఆకులు లేవు, అసలు వృక్షమే ఉండదు. కాబట్టి సంధ్యావందనం చేయని వాడు జీవోత్సవం, మరుజనంలో కుక్క పుడతాడు. అందుచేత నిత్యము కూడా సంధ్యోపాసన చేయాలి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది లేనైతే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదని, సూర్యోదయానికి అస్తమయానికి ముందుండే 3 గంటలు సంధ్యాకాలం అని, ఆ సమయంలో సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. మునులు అందుకే ఎప్పుడు అదే పనిలో ఉండేవారు. అనివార్య పరిస్థితుల్లో కాల త్రిక్రమణం జరిగితే అదనంగా చతుర్ధార్ఘ్యం ఇవ్వాలంట. ఒక్కోసారి మర్చిపోతే ఎప్పుడన్నా 4 చతురార్ఘ్యం 4 అర్ఘ్యులు ఇవ్వాలంట. లేదా కూడా ముందే 108 సార్లు గాయత్రిని చెప్పించి సంధ్య వార్చాలంట. ఇలా ఏ సంధ్యను అతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తర్వాత తత్కాలీన దానికి కారణమైన సంధ్యావందనం చేయాలి. ఇంటిలో చేసుకుంటే ఇది సాధారణ సంధ్య అని, గోశాలలో చేస్తే మధ్యమం అని, నదీ తీరాన కానీ దేవాలయాలను కూడా చేసుకుంటే అది ఎంతో ఉత్తమ సంధ్యనే. ఇక్కడ సంధ్యావందనం అంటే దేవి ఉపాసన కనుక దేవి సన్నిధిలోనే ముప్పొద్దులా చేయాలి. అనంత ఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసన మించిన దైవం లేదు. హరిహర ఉపాసనలో నిత్య విధులు కావు కదా, సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. ఇది శృతి చోదితం అని, ఈ శృతిలో చెప్పిందని సర్వవేదసారం అనేది. బ్రహ్మదేవతలు కూడా సంధ్యా సమయంలో వేద స్వరూపిణైన గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి. కనుక గాయత్రీదేవి అంటే వేదోపాస్య అని తెలుసుకో. అందుచేత శాక్తుల, శైవుల, వైష్ణవుల అనే భేదం లేదు ఇక్కడ.
విప్రులందరూ కూడా వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించాల్సిందే. ముందుగా కేశవాది నామాలతో ఆచమించి ప్రాణాయామం చేయాలి ఎవరైనా సరే. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనురుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అనేవి 24 నామాలు కదా. వీటి మనకి రోజు చదువుకునేయే కదా. వీటికి ప్రతి నామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి, చివరిలో నమః చేర్చాలని కదా. ఇక్కడ స్వాహాంతంగా మొదటి 3 నామాలతో జలం ముమ్మాలు తీసుకుంటాం కదా, అది కూడా చెప్పారు. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని. అది కూడా దీంట్లో ఇవ్వలేదు, కానీ ఆడవాళ్ళు అయితే కేశవాయ నమః, ఓ నారాయణ నమః, ఓ మాధవాయ నమః అని చేసుకోవాలని. అటుపైన ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః ఇత్యాదిగా ఉచ్చరిస్తూ కూడా ఈ 2 చేతులు కడుక్కోవాలని, తర్వాత 2 పాదాలు కడుక్కోవాలని, ఆ పైన 2 శిరస్సును చల్లుకోవాలని, అంటే మార్జనం అని. అటు తర్వాత 3తో పాని, పాద, శిర సంక్షోభనం చేసుకోవాలని ఈ నామాలతో అనమాట. తక్కిన సంకర్షణ 12 నామాలను ఉచ్చరిస్తూ 12 అంగాలను సృష్టించాలని, కుడి చేతితో త్రాగాలని, ఎడం చేతితో తాకాలని, సృష్టించాలని, అప్పటికి కానీ నీళ్లు పరిశుద్ధి పొందినట్లు కాదు అని, అంటే మనం ఆటపైన ఆచమనం అని. ఇవన్నీ మనకి పూజ అంతా వివరంగా చెప్పేశారు ఇక్కడ. శివాభిషేకాల్లో కూడా అంతే కదా, కాబట్టి లేడీస్ని అక్కర్లేదు, మగవాళ్ళు ఒకటే చేయిస్తారు కదా, మనతో చేయించరు కదా. ఇంకా ఇక్కడ కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి, తెలుసు కదా ఇట్లా ఉంగరం వేలిన వరకు అట్లా గోకర్ణాకారంలో బొటన వేలిని మడిచి మినప గింజంత నీరు చొప్పున 3 విడివిడిగా పోసుకుని పుచ్చుకోవాలి, అంటే త్రాగాలి కదా. ఆచమనం గురించి కూడా చెప్పేస్తున్నారు ఇక్కడ. అంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం అంట. తక్కువ జస్ట్ చూసారా, మినప గింజంత నీరే చొప్పునే తాగాలంట. ఎక్కువైనా తాగకూడదంటే, తక్కువ తాగకూడదంట. తాగితే సురాపానంతో సమానం అంట. అంగుష్ట కనిష్ఠికలను సాచి నడిమి 3 వేళ్లను పాము పడగలాగా ముందుకు తెచ్చి, అదిగో చూసారా చెప్తున్నారు. అంగుష్ట కనిష్టలను సాచి నడిమి 3 ఏళ్ళు పాము పడగలాగా ముందుకు తెచ్చి అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇట్లా ఇక్కడ ఎంత వివరంగా చెప్పారో చూడండి. 3 ఏళ్ళు పాము పడగలాగా కొంచెం ముందుకు వంచుతాం కదా, పాము పడగలాగా ముందుకు వంచి అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి అప్పటికే నీరు సృజించి పరిశుద్ధి పొందిన తర్వాత ఎడమ చేతిలో నీళ్లు పోసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతోనూ మరో 2 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా కూడా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తయినట్లే. కుడి చేతితో తాగుతాం కాబట్టి ఎడం చేతితోటే కదా స్పూన్తో తీసుకుంటాము, ఆ ఎడం చేతితో తీసుకోవాలని. తీర్థం తీసుకునే దాంతో తీసుకుంటాం కదా. ఇంకా అప్పుడు యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తయినట్టు అన్నారు కదా. ఇంకా ఆచమించాక ప్రాణాయామం చేయాలి. ఇక్కడ ప్రణవ సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చేయాలి. ఇందులో రేచక, పూరక, కుంభకాలని 3 అంశాలు ఉంటాయి. అవి తెలియక కొంతమంది ముక్కు పట్టుకో అంటారు. అట్లా వాళ్ళు చెప్పడం బద్ధకం అనిపించి ముక్కు పట్టుకో అంటారు. కానీ రేచక, పూరక, కుంభకాలని 3 అంశాలు ఉంటాయన్నమాట గాయత్రి మంత్రంలోని. గాయత్రి మంత్రం జపిస్తూ ఎడమ ముక్కుతో తీసుకుని కొంచెంసేపు ఆపి మళ్ళీ కుడి ముక్కుతో వదిలేసి, కుడి ముక్కుతో తీసుకుని ఎడమ ముక్కుతో వదలాలి. ఇట్లా చెప్తున్నారా, ఇక్కడ చెప్తున్నారు. దక్షిణ నాస రంధ్రం నుంచి రేచకం అని, వామన రంధ్రం నుంచి పూరకం అని చెయ్యాలన్నమాట ఫస్ట్. తర్వాత పూరకం అంటే గాలి. ఇంకా ఆచమనాలు అన్ని రేపు చెప్పుకుందాంలే, ఇంతవరకు చాలు. ఎందుకంటే ఇప్పటికి వినాయక చవితి తర్వాత గ్యాప్ వచ్చాక ఎక్కువ ఎవరు వింటలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.